నుంచి నాకు వస్తున్న అంటే ఒక కామన్ గ్రౌండ్స్ మీద ఏంటంటే అందరూ ఆమ్ ఆద్మీగా మొదలైన కేజ్రీవాల్ రాజకీయ ప్రయాణం మిగతా రాజకీయ నాయకుల్లాగే అవినీతి కోపంలోకి అవినీతి చట్టంలోకి వెళ్ళిపోవడం ఒకటి, ప్రజలు ఆయన్ని డిసోన్ చేసుకోవడం ఒకటి, సరే సహజంగా ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి, ఎవరైతే మీరు మధ్యతరగతి మహిళలు లేకపోతే మైనారిటీ వీళ్ళందరూ అనుకున్నారో వాళ్ళందరూ మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఒకటి, హిందూ ఓటు కన్సాలిడేట్ అవ్వడం ఒకటి, కాంగ్రెస్ పార్టీ మీ ఓటుని చీల్చుకుని తద్వారా బీజేపీకి లాభం కూడా జరిగింది అనేది, ఇందులో ఏదైనా ఒక కారణం తప్ప లేదా మీ అండర్స్టాండింగ్ ఏంటి? అలాగే ఇప్పుడు రవికిరణ్ గారు అన్న పాయింట్ మీద మీ కౌంటర్ ఎలిగేషన్ ఏంటి? రవికిరణ్ గారు ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఎస్ చెప్పండి విజయ్ గారు. సో ఇప్పుడు నేను కౌంటర్ ఎలిగేషన్ ఏమంటున్నానంటే, బీజేపీ వాళ్ళు ఫాలో అవుతున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది. ప్రతి స్టేట్ ఎలక్షన్ లో మీరు చూసుకుంటే మొదటిగా వాళ్ళు చేసేది దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీని కానీ సిబిఐని కానీ ఏసీబీని కానీ ముందు వాళ్ళ రాజకీయాల ప్రత్యర్థుల మీద పంపిస్తారు. పంపించి వాళ్ళని అష్ట కష్టాలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి అత్రగొట్టి ఇద్దరగొట్టి మీరు మా పార్టీలో చేరతారా లేదా జైలుకి వెళ్తారా, ఇది మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా ప్రతిరోజు. ఒక రోజు ఏమో మహారాష్ట్రకి వెళ్ళి ఈయన కంటే ఎవరు కరప్ట్ లీడర్ ఉండరు అని అంటారు, మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళతోనే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ? ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీరైనా నేరైనా ఎవరైనా ఆరోపణ చేయొచ్చు, అమిత్ షా గారు నా దగ్గర డబ్బు తీసుకున్నారు, మీ దగ్గర డబ్బు తీసుకున్నారని. చేసినంత మాత్రాన దీన్ని రుజువు అవుతుందా? గత 2 ఏళ్లగా వీళ్ళతోనే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, 600కి పైగా ఆఫీసర్లను పెట్టారు. వాళ్ళ పనల్లా ఒక్కటే, దీనండి జైల్లో ఉంచుతూనే ఉండండి, ఈయన జైలు నుంచి బయటికి రాకూడదు, వీలైతే ఇంకా జైల్లో ఇంకా వాళ్ళ లీడర్లను పెట్టండి, వాళ్ళు ఈ 5 ఏళ్ళు పని చేసే ప్రసక్తే ఉండకూడదు. ఢిల్లీలో ఆర్డినెన్స్ తెచ్చారు. ఢిల్లీలో ఏమైనా ఆర్డినెన్స్ తెచ్చారు? ఢిల్లీ ఐఏఎస్లు కానీ సెక్రటరీలు కానీ మినిస్టర్స్ దగ్గర ఆర్డర్స్ తీసుకోరంట, వెళ్ళి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర ఆర్డర్స్ తీసుకుంటారంట. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం దగ్గర మీరు ఆర్డర్లు తీసుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరో సెలెక్ట్ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర ఎలా తీసుకుంటారండి ఆర్డర్స్? ఇదంతా అదే అంతెందుకండి, ఢిల్లీకి ఫుల్ స్టేట్ హుడ్ ఇవ్వాలి అని 2014 మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ పెట్టుకుంది, లోక్సభ 2019 లో పెట్టుకుంది. అంటే మేముంటే మీరు ఢిల్లీ స్టేట్ హుడ్ ఇవ్వరు, మీరుంటేనే ఇస్తారు. ఎవరు పక్షపాతం చూపిస్తున్నారు ఇక్కడ మీరు గమనించాలి. నేను ఒప్పుకుంటాను యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, నేను ఒప్పుకుంటాను ప్రజలు మాతో కొంచెం అసంతృప్తి చెందారు అని. బట్ ఎందుకు చెందారు, దేని వల్ల చెందారు, దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది, అది మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఇండియా కూటమిలో భాగస్వామ్యులుగా మనం ఉన్నప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్నాము, వీలైన చోట్ల స్టేట్ లెవెల్లో కూడా భాగస్వామ్యులుగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. హర్యానాలో మేము వెళ్ళి పోటీ చేస్తామని చెప్పినప్పుడు కేవలం 5 సీట్లు అడిగాము, లేదు ఇక్కడ మేము ముందంజలో ఉన్నాము, మీకు 1 సీటు కూడా ఇవ్వమని అహంకారంగా ప్రవర్తించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మరి తిరిగి మళ్ళీ ఢిల్లీకి వచ్చి వాళ్ళు సీట్లు అడిగినప్పుడు మేము ఎలా ఇస్తాం వాళ్ళకి? ఇప్పుడు మీరు చూసుకుంటే ఇండియా కూటమిలో భాగస్వామ్యులైన అఖిలేష్ యాదవ్ గారు, తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ కానివ్వండి, వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేశారు. ఎందుకు చేశారు? ఎందుకంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రాంగ్ ఉంది. నా దృష్టిలో కాంగ్రెస్ బీజేపీ మాట్లాడుకోకుండా వాళ్ళ మధ్య ఒప్పందం జరిగింది. ఏంటి అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక నేషనల్ పార్టీగా విస్తరిస్తుంది, ఇది మన ఉనికికే చాలా ప్రమాదకరం. కాబట్టి వీళ్ళని ముందు మనం ఎలిమినేట్ చేద్దాం, వీళ్ళని ముందు మనం పక్కన పంపించేద్దాం, దాని తర్వాత నువ్వు కాంగ్రెస్ ఒక టర్మ్ బీజేపీ ఒక టర్మ్ మనం చూసుకుందాం అనే ఒకే ఒక ధోరణితో కాంగ్రెస్ ఈ మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ లో బీజేపీని ఒక్క మాట కూడా అనలేదు కాంగ్రెస్. ఎందుకనలేదు? ఇప్పుడు ఇన్ని మాటలు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ పైన ఇన్ని చెప్తున్నారు, ఏది మన మహారాష్ట్రలో 40 లక్షల ఓట్లు, మరి ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో కాదు ఆప్ని న్యూట్రల్ చేయడానికి తగ్గించడానికి కాంగ్రెస్ బీజేపీ అండర్స్టాండింగ్ వస్తాయంటే నేను దానికి అగ్రీ కాలేను. కానీ మిమ్మల్ని ఒక నిమిషం ఇప్పుడు మీరే చెప్పండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసిన క్యాంపెయిన్ లో ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది, ల్యాండ్ ఉంది, ఈ విషయాలపైన ఒక్క మాటన్నా మాట్లాడారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఢిల్లీ ఆర్డినెన్స్ తెచ్చారు, లెఫ్టినెంట్ గవర్నర్ పార్టీని నడిపియట్లేదు, లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో మొత్తం గవర్నెన్స్ అంతా పెట్టుకుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అన్నారు. ఎప్పుడు? ఢిల్లీ ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు పార్లమెంట్ లో. ఎలక్షన్ లో ముందేమో మీకు ఆమ్ ఆద్మీ పార్టీ కావాలి,
అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడేమో మీరు ఇందిరాగాంధీ సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు అందరూ వచ్చి రామ్లీలా మైదాన్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్గనైజ్ చేసిన సభలో కూర్చుంటారు. కూర్చొని అప్పుడు మద్దతు తెలుపుతారు. కానీ ఇప్పుడు ఎలక్షన్కి వచ్చేటప్పుడేమో మళ్ళీ ఉల్టా. అంటే మరి ఎలక్షన్ వచ్చినప్పుడే కదా మీరు కాదు, ఎలక్షన్ వచ్చినప్పుడే కదా కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ని ఢిల్లీలో, పంజాబ్ లో, గోవాలో ప్రతి చోట మీరు కాంగ్రెస్ పార్టీ ఓట్ని కదా తీసేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు తీసుకోకపోవడం సెకండరీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెయిన్ ప్రత్యర్థి ఎవరు? వాళ్ళు అంటున్నారు కదా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, అంటే ఢిల్లీ వరకు మన రాజ్యాంగాన్ని కాపాడడానికి ఢిల్లీ వరకు ప్రధాన ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీయే ఢిల్లీ. ఎందుకంటే 2013లో 15 ఏళ్ల అధికారాన్ని మీరు తీసేసుకుని అప్పటి నుంచి డ్రాస్టిక్ డౌన్ఫాలే కాంగ్రెస్ పార్టీకి, ఎక్కడ పైకి లేచింది లేదు. రైట్, దాని మీద మాట్లాడదాం. విద్యాసాగర్ గారు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నాయకులు. సో విద్యాసాగర్ గారు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఇప్పుడు వస్తున్న ఢిల్లీ రిజల్ట్స్ మీద? ఇవాళ ఆప్ ఏదైతే తమకి